పాలిటిక్స్ తర్వాత ఎక్కువ ఫోకస్ ఉండేది ఒక సినిమా రంగంలోనే. రాజకీయాలు, సినిమాలు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. పవర్, ఫైనాన్స్, గ్లామర్ ఈ రెండు రంగాల్లోనే ఎక్కువ. అందుకే ఎక్కువ మంది సినీ నటులు రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటారు. అవకాశాలు తగ్గిన తర్వాత కొందరు కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న రాజకీయాల్లోనూ పవర్ చూపాలని మరికొందరు పాలిటిక్స్ లో అదృష్టం పరీక్షించుకుంటారు. అయితే ఇలా పాలిటిక్స్ లో వెళ్లిన వారు ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో నిలదొక్కుంటున్నారా? పాలిటిక్స్ లో ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ కు వస్తున్న వారు ఎందరు? వారి కెరీర్ ఎలా ఉంది? తాజా ఎన్నికల తర్వాత మళ్ళీ చిత్ర పరిశ్రమ వైపు చూస్తున్న నటీ నటులు ఎవరు? వారి ఫ్యూచర్ ఏంటి? తెలుగు నేలపై రాజకీయాలు, సినిమాలను వేరు చేసి చూడలేని పరిస్థితి తయారైంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో సినీ రంగం ప్రభావం చాలా ఎక్కువ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పుతూ ఉండగా, అసెంబ్లీ ఎన్నికల వరకు వైసీపీ నేతలు రోజా, పోసాని కృష్ణమురళి, హాస్య నటుడు అలీ ఓ వెలుగు వెలిగారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఇప్పుడు ఆ పార్టీలో పనిచేసిన నటీనటుల కెరియర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మెగా కాంపౌండ్ తో శత్రుత్వం పెట్టుకున్న నటులకు భవిష్యత్తులో సినీ అవకాశాలు లభిస్తాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన రోజా డిప్యూటీ సీఎం పవన్ తో రాజకీయంగా విభేదించడమే కాకుండా వ్యక్తిగత విమర్శలతో వివాదాస్పదమయ్యారు. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న రోజా ఓ టీవీ ఛానల్ కామెడీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వైసీపీ ఓడిపోవడంతో ఆమె సినీ రంగంలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అవకాశాలు దక్కుతాయా లేదా అన్నదే ప్రధాన చర్చగా మారింది. రోజాకు అవకాశమిచ్చి ఏపీ ప్రభుత్వం దృష్టిలో పడడమెందుకు అని ఎక్కువ మంది నిర్మాతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీలో పనిచేసిన మరో నటుడు పోసాని కృష్ణమురళి కెరియర్ పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పోసాని వైసీపీలో శృతి మించిన విమర్శలతో వివాదాస్పదమయ్యారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించి టీడీపీ, జనసేనలకు టార్గెట్ అయ్యారు. గతంలో పవర్ స్టార్ పవన్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో పోసాని కోసం ప్రత్యేకంగా పాత్రలు ఉండేవి. మెగా కాంపౌండ్ లోనూ ఆయన ఎన్నో చిత్రాలు చేశారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత విమర్శలతో విరుచుకుపడడం ఆయన కెరియర్ ను డేంజర్ జోన్ లోకి తీసుకువెళ్లిందని అంటున్నారు సినీ పండితులు. గతంలో మాదిరిగా మళ్లీ పోసాని స్క్రీన్ పై కనిపించడం అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఇక వైసీపీలో యాక్టివ్ గా పనిచేసి ఓటమి తర్వాత రాజీనామా చేసిన కమెడియన్ అలీ పరిస్థితి ఎలా ఉంటుందనేది అర్థం కావడం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కు మంచి మిత్రుడిగా అలీని చెబుతూ ఉంటారు. రాజకీయంగా పవన్ తో విభేదించినా ఎన్నడూ విమర్శల జోలికి పోలేదు అలీ. కానీ ప్రత్యర్థి గుంపులో పనిచేయడం వల్ల అలీకి అవకాశాలిచ్చి పవన్ ఆగ్రహానికి గురవ్వడమెందుకని కొందరు నిర్మాతలు తటపటాయిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేనకు అనుబంధంగా పనిచేసిన నటులు మాత్రం చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు. ఇక పవన్ తో పాటు బాలయ్య కుటుంబ సభ్యులు అంతా తమ పార్టీల తరపున పనిచేశారు. దీంతో వైసీపీలో పనిచేసిన ముగ్గురిపైనే అందరి ఫోకస్ పడింది. ముఖ్యంగా రోజా, పోసానికి మళ్లీ ఛాన్స్ వస్తుందా అనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ వైఖరిపైనే అలీ భవిష్యత్ ఆధారపడి ఉందని అంటున్నారు. మొత్తానికి రాజకీయం రాజకీయమే, సినిమాలు సినిమాలే అని సర్దుకుపోతారో లేక సినిమాల్లో కూడా ఎనిమిలుగానే చూస్తారో చూడాల్సి ఉంది.